ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ట్రేడ్ డీల్ పై మరోసారి నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ ప్రభుత్వం అమ్ముడుపోయిందని ఆరోపిస్తూ 5 ప్రశ్నలు సంధించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందాల పేరుతో దేశ వెన్నుముక లాంటి రైతును కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతుందని ఆరోపిస్తూ మోదీకి 5 కీలక ప్రశ్నలు సంధించారు. 1. అమెరికా నుంచి DDG దిగుమతి చేసుకోవడం అంటే అమెరికాలో తయారయ్యే జన్యుమార్పిడి మొక్కజొన్న వ్యర్థాలను మన పశువులకు మేతగా పడేయడమేనా? దీనివల్ల భారతీయ పాల ఉత్పత్తి రంగం భవిష్యత్తులో అమెరికా అగ్రికల్చర్ ఇండస్ట్రీపై పూర్తిగా ఆధారపడదా అని నిలదీశారు. 2. జన్యుమార్పిడి సోయాబీన్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మన సోయాబీన్ రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 3. ప్రభుత్వం చెబుతున్న అదనపు ఉత్పత్తులు అంటే ఏమిటి? కాలక్రమేణా పప్పు ధాన్యాలు, ఇతర అమెరికన్ పంటలను కూడా భారత్ లో భారీగా దిగుమతి చేసుకునేందుకు ఇది దారితీస్తుందా అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. వాణిజ్యేతర అడ్డంకులు తొలగించడం అంటే భవిష్యత్తులో భారత నాణ్యతా ప్రమాణాలను సడలించాలని, తద్వారా పప్పు ధాన్యాల సేకరణ, కనీస మద్దతు ధర, బోనస్లను తగ్గించాలని అమెరికా నుంచి ఒత్తిడి రాదా అని ప్రశ్నించారు. 5. ఒక్కసారి ఈ ద్వారాలు తెరిస్తే ప్రతి ఏటా కొత్త పంటలను అమెరికా మార్కెట్ కోసం పనంగా పెడుతూనే ఉంటారు. మన రైతులను కాపాడే భద్రతా వ్యవస్థ ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.